వెల్కమ్ బ్యాక్. ఇక మీకు S-400 గుర్తుందా? అదే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది S-400 గగనతల రక్షణ వ్యవస్థ. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రక్షణ వ్యవస్థ అది. S-400తో భారత్ రక్షణ రంగం ఎంతగా బలోపేతమైందో అందరికీ తెలిసిందే. మేలో మరికొన్ని S-400 వ్యవస్థలు భారత్కు వస్తున్నాయి. S-400 పై సాక్షి స్పెషల్ స్టోరీ. ఆపరేషన్ సింధూర్ అనగానే ప్రతి భారతీయుడికి టక్కున గుర్తొచ్చేది S-400. పాక్తో యుద్ధ సమయంలో S-400 పాక్ క్షిపణులను, డ్రోన్లను భారత్ సరిహద్దు కూడా తాకనీయలేదు. గాల్లోనే పాక్ ఆయుధాలను తుత్తునియలు చేసింది. ఈ అనుభవంతో భారత్ మరిన్ని S-400ల కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మరికొన్ని S-400లు భారత్కు వస్తున్నాయి. భారత వైమానిక దళం పాకిస్తాన్ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. రష్యా నుంచి మే నెలలో మరో S-400 గగనతల రక్షణ వ్యవస్థ భారత్కు చేరుకోనుంది. దీన్ని రాజస్థాన్, పంజాబ్ సెక్టార్లలో మోహరించనున్నారని భారత రక్షణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాలకు డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త S-400 స్క్వాడ్రన్ ఆ ముప్పును అడ్డుకొని సరిహద్దుల్లో ధైర్యాన్ని నింపుతుంది అంటున్నారు రక్షణ విశ్లేషకులు. S-400 వ్యవస్థలో శక్తివంతమైన రాడార్ ఉంటుంది. ఈ రాడార్ పేరు 91N6E. ఈ రాడార్ ఒకేసారి 300 లక్ష్యాలను గుర్తించగలదు. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు కదలికలను పసిగట్టగలదు. దీనివల్ల సరిహద్దుకు అవతల ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూడా భారత్ తన భూభాగం నుంచే గమనించవచ్చు. శత్రువులు క్షిపణిని ప్రయోగించే లోపే S-400 దాన్ని లాక్ చేసి భారత్ అప్రమత్తం అయ్యేలా చేస్తుంది. భారత్ కేవలం ఒక్క S-400 మీదనే ఆధారపడకుండా 3 రకాల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. సుదూర లక్ష్యాల కోసం 400 కిలోమీటర్ల S-400 ట్రయాంఫ్ సిస్టమ్ను సిద్ధం చేసింది. మధ్య శ్రేణి లక్ష్యాల కోసం 150 నుంచి 350 కిలోమీటర్ల ప్రాజెక్టు కుషాను వాడుకోనుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. దగ్గరి లక్ష్యాల కోసం ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన MRSAM, భారత్ తయారు చేసిన సమర్, ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉపయోగపడతాయని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 యుద్ధ సామర్థ్యం ఏంటో యావత్ ప్రపంచం చూసింది. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను ఏ మాత్రమో మొహమాటం లేకుండా నేల కూల్చింది. ఆ అనుభవంతో భారత వైమానిక దళం ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ సాఫ్ట్వేర్ను డ్రోన్ దాడులకు కూడా తట్టుకునేలా మరింత ఆధునికీకరిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ భారత, రష్యాలు డోంట్ కేర్ అంటున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం పూర్తి స్థాయిలో అత్యంత విశ్వసనీయతతో కొనసాగుతోంది. 2026 నాటికి 5 స్క్వాడ్రన్ల S-400లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇదే జరిగితే హిమాలయాల నుంచి కచ్ వరకు భారత్ చుట్టూ ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడుతుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.